Is my voice is audible? Shut. Okay. Yes. Done. Yesterday we have completed data types and few operators, right? So now today, next set of operators, bitwise operators. So bitwise operators, and, or, XOR, negation, and left shift, right shift. So ఇవి bitwise operators, right? సో వీటిల్లో ఫస్ట్ అండ్ ఆపరేటర్ చూడండి. సో అండ్ ఆపరేటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10, బి వాల్యూ 6 అనుకోండి. సో అండ్ ఆపరేషన్ చేస్తే అలా రన్ అవుతుంది. బి వాల్యూ లెట్స్ టేక్ ఇట్ 3 తీసుకోండి. సో దీనికి సి ఈక్వల్ టు ఏ అండ్ బి అంటే సి వాల్యూ ఎంత? ఒకసారి ట్రై చేయండి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి. సి వాల్యూ ఎంత అవ్వచ్చు? మీ ఆన్సర్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. Just try, just give a try. Tappo right, secondary, just give a try. Okay, check. Assume that a value is 10. సో ఏ వాల్యూ 10 ఉన్నప్పుడు దీన్ని బైనరీలోకి మార్చాలి, ఎందుకంటే ఇక్కడ బిట్ వైజ్ అన్నాడు. సో మన డెసిమల్లో ఉన్న వాల్యూస్ని బైనరీలో కన్వర్ట్ చేసి, సో 1010 బైనరీ వాల్యూ. సో 10 అనే డెసిమల్ నెంబర్కి బైనరీ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు? చెక్ ఇట్. సో 10 అనే డెసిమల్ వాల్యూ తీసుకునేటప్పుడు దీంట్లో 2తో డివైడ్ చేస్తే 5 times కోషియంట్ రిమైండర్ 0, అగైన్ 2 కోషియంట్ రిమైండర్ 1, అగైన్ 1 కోషియంట్ రిమైండర్ 0, అగైన్ సో 0 కోషియంట్ రిమైండర్ 1, రైట్? సో కింద నుంచి పైకి వాల్యూస్ పిక్ చేసుకుంటే 1010 ఇది మీ బైనరీ వాల్యూ, రైట్? సో ఆ 1010 అలా వస్తుంది. నెక్స్ట్ లెట్స్ టేక్ ఇట్ బి వాల్యూ. బి వాల్యూ ఎంత? 3. సో 3 అంటే 0011. సో ఈ 3కి ఎలా వస్తుందో చెక్ చేయండి. సో 3 అనే వాల్యూ తీసుకుంటే దీన్ని 2తో డివైడ్ చేస్తే కోషియంట్ 1 రిమైండర్ 1, అగైన్ 2తో డివైడ్ చేస్తే కోషియంట్ 0 రిమైండర్ 1, రైట్? సో కింద నుంచి పైకి రాసుకుంటే 11 బైనరీ వాల్యూ, రైట్? సో ఈ 11కి లెఫ్ట్ సైడ్లో పైన 4 డిజిట్స్ ఉంది కాబట్టి కింద కూడా 4 డిజిట్స్ ఫామ్ చేయడానికి లెఫ్ట్ సైడ్లో 00 ప్లేస్ చేసుకున్నా. సో నా అండ్ ఆపరేటర్ కాబట్టి దీనికి అండ్ టేబుల్ వచ్చి ఉండాలి. సో అండ్ టేబుల్ చెక్ చేయండి ఫస్ట్. సో ఏ, బి, ఏ అండ్ బి. సో ఏ వాల్యూ 1, బి వాల్యూ 1, సో రిజల్టెంట్ 1. ఏ వాల్యూ 1, బి వాల్యూ 0, సో రిజల్టెంట్ 0. ఏ వాల్యూ 0, బి వాల్యూ 1, రిజల్టెంట్ 0. ఏ వాల్యూ 0, బి వాల్యూ 0, సో రిజల్టెంట్ 0. సో ఆ అండ్ టేబుల్ని బేస్ చేసుకొని ఇక్కడ రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం.
సో ఫస్ట్ 0 అండ్ 1 ఉంది. సో 0 1కి ఏంటి 0. నెక్స్ట్ 1 1 ఉంది 1. సో 0 0 0 1 0 0. సో దీని రిజల్టెంట్ ఏమవుతుంది, ఇది మనకి డెసిమల్ బైనరీ వాల్యూ. ఈ బైనరీ వాల్యూని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 2. సో ఈ 2 ఎలా ఫామ్ అవుతుందో చూడండి. 0 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 చేయాల్సి ఉంటుంది. అంటే రైట్ సైడ్ నుంచి ఒక్కో డిజిట్ తీసుకొని వాటిని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది, 0 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 నథింగ్ బట్ 0 ప్లస్ 2 అవుట్పుట్. ఇలా డెసిమల్ వాల్యూ 2 రిజల్టెంట్ వాల్యూ వస్తుంది. సో చెక్ చేయండి. అండ్ ఆపరేటర్ అన్నప్పుడు కామన్గా ఉన్న వన్స్ని మాత్రం వన్స్ కింద కన్సిడర్ చేస్తాం. అదర్ దెన్ 1 ఏమున్నా కానీ 0నే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండ్ ఆపరేటర్. నా కమ్ టు ద ఆర్ ఆపరేటర్. నెక్స్ట్ ఆర్ ఆపరేటర్. ఓకే, సో ఈ ఆర్ ఆపరేటర్ చూడండి, జస్ట్ అండ్ ఆపరేటర్ అలా చేసాము అలానే ఆర్ ఆపరేటర్ ఉంటుంది. ఆర్ ఆపరేటర్ కూడా ఆర్ టేబుల్ ఉంటుంది, రైట్. సో ఆర్ ఆపరేటర్ ఎలా ఉంటుందో రన్ అవుతుందో చెక్ చేయండి. సేమ్ ఏబి వాల్యూస్ తీసుకుంటున్నా. ఏ ఈక్వల్ టు 10, బి ఈక్వల్ టు 3. సో సి ఈక్వల్ టు ఏ ఆర్ బి అంటున్నా. ఇది ఆర్ ఆపరేటర్, ఏ ఆర్ బి. సో సి వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ ఎంత అని డిస్కస్ చేసాం ప్రీవియస్గా. 10కి 1 0 1 0 అని క్యాలిక్యులేట్ చేసాం, రైట్. నెక్స్ట్ బి వాల్యూ 3, 3కి 0 0 1 1గా ఫైండ్ అవుట్ చేసాం, రైట్. నా ఆర్ ఆపరేటర్ పిక్ చేసుకుంటే ఆర్ ఆపరేటర్ టేబుల్. సో ఏ బి ఏ ఆర్ బి, రైట్. సో 1 1 1 1 0 1 0 1 1 0 0 0. సో ఏదో 1 1 ఉన్నా కానీ 1 ఆర్ ఆపరేటర్లో, రైట్. 2 జీరోస్ అయినప్పుడే 0. సో లెట్స్ చెక్ 0 అండ్ 1 1 1 1 1 0 0 0 1 0 1. సో ఇది మన బైనరీ వాల్యూ. సో ఈ బైనరీ వాల్యూకి డెసిమల్ వాల్యూ కనుక్కుంటే ఎంత వస్తుంది, 1 + 2 + 8 11 వస్తుంది. ఓకే, ఈ 11 ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 1 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 0 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్, రైట్. సో 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 8. సో టోటల్ 1 + 2 ప్లస్ 0 ప్లస్ 8 నథింగ్ బట్ 11, రైట్. దిస్ ఈజ్ ఫైనల్ వాల్యూ. సో ఇది ఆర్ ఆపరేటర్. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ ఎక్స్ఆర్కి వెళ్ళిపోదాం. చెక్ చేయండి ఒకసారి. Now come to the XOR operator. సో XOR ఆపరేటర్ కూడా నేను A = 10, B = 3కే చెక్ చేస్తున్నా. సో C = A XOR B. సో వాట్ ఈజ్ C వాల్యూ? సో ఏ వాల్యూ ప్రీవియస్గా మాట్లాడుకున్నట్టు 10 అయితే 1 0 1 0 బైనరీ వాల్యూ. బి వాల్యూ 3కి 0 0 1 1, రైట్. దీనికి ఎక్స్ఆర్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ఆర్ టేబుల్ ఏంటో తెలియాల్సి ఉంటుంది మనకి, రైట్. సో ఎక్స్ఆర్ టేబుల్ చెక్ చేయండి. సో ఏ బి ఏ XOR B. సో 1 1 ఉంటే 0, 0 1 ఉంటే 1, 1 0 ఉంటే 1 అండ్ 0 0 0. సో ఎక్స్ఆర్ టేబుల్ ఏంటి, ఏదో ఒకటి 1 ఉండాలి, ఒకటి 0 ఉండాలి, అప్పుడు 1 రిజల్టెంట్, రైట్. సో 0 1 1 1 1 0 0 0 0 1 0 1. ఈ బైనరీ వాల్యూకి
డెసిమల్ వాల్యూ కనుక్కోవాలి. సో డెసిమల్ వాల్యూ కనుక్కుంటే ఎంత వస్తుంది? 9. ఓకే. సో ఆ 9 ఎలా వస్తుందో చెక్ చేయండి. 1 ఇంటూ 2 పవర్ 0 ప్లస్ 0 ఇంటూ 2 పవర్ 1 ప్లస్ 0 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్. సో టోటల్ ఎంత? 1 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 4 ప్లస్ 1 ఇంటూ 8. Nothing but 1 plus 0 plus 0 plus 8. Total 9, which is decimal value. Right. This is the output, 9. Check it. So next one, negation. Check చేయండి negation. ఈ negation ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 అనుకుంటే negation ఆఫ్ ఏ వాల్యూ -11 అవుతుంది. ఎలా అంటే వెరీ సింపుల్, a + 1 మైనస్ ఆఫ్ a + 1. ఇది ఒక చిన్న లాజిక్ గుర్తుంచుకుంటే చాలు నెగేషన్కి. నెగిటివ్ వాల్యూ ఆఫ్ a + 1. రైట్. సో దిస్ ఈస్ negation. నా కమింగ్ టు లెఫ్ట్ షిఫ్ట్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ లెట్స్ టేక్ ఇట్ 11. నా ఏ వాల్యూ 11 అనుకుంటే బి ఈక్వల్ టు లెఫ్ట్ షిఫ్ట్ ఏ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అన్నాను అనుకోండి. వాట్ ఈస్ బి వాల్యూ? ఓకే. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. సో ఈ 11ని బైనరీలో కన్వర్ట్ చేస్తే, సో 11ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే ఎలా చేయొచ్చు? చెక్ ఇట్. సో 2, 11ని 5 times and remainder 1, again 2, 2 times, remainder 1, again 2, 1 time, remainder 0, again 2, 0 times, remainder 1. కింద నుంచి పైకి తీసుకుంటే 1011. రైట్. సో ఈ బైనరీ వాల్యూ తీసుకొని 1011 అనే బైనరీ వాల్యూ లెఫ్ట్ షిఫ్ట్ ఆఫ్ 2 అన్నాడు. సో నేను ఈ బైనరీ వాల్యూని కొంచెం ఒక చిన్న చిన్న బాక్సెస్లో రాసుకుంటా చూడండి, ఈజీగా ఉండడానికి. సో ఈ వాల్యూస్ తీసుకున్నా కదా, వీటిని ఈ బైనరీ వాల్యూని ఈ బాక్స్లో ప్లేస్ చేస్తా చూడండి. వీటి పొజిషన్స్ కింద తీసుకుంటే ఇక్కడ వాల్యూస్ ఏమవుతాయి నాకు ఇప్పుడు? ఇవి 2 పవర్ 0, దీని పొజిషన్ వాల్యూ ఎంత? 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, నెక్స్ట్ 2 పవర్ 5, నెక్స్ట్ 2 పవర్ 6. రైట్. సో ఈ పొజిషన్స్ వాల్యూస్ అంటే 2 పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1 అండ్ 2 పవర్ 1 2, 2 పవర్ 2 4, 2 పవర్ 3 8. అంటే 1 2 4 8 16 20 32 64 ఇలా రన్ అవుతుంది. రైట్. సో వీటిని లెఫ్ట్ షిఫ్ట్ చేయమన్నారు. అంటే ఈ పొజిషన్లో ఉన్నదాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే 1 ఇక్కడికి వస్తుంది. అగైన్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 0, అగైన్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 1, అగైన్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే 1, అండ్ దెన్ ఇక్కడ మిగిలిపోయిన వేకెంట్ ప్లేస్లో 0 ప్లేస్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఒక షిఫ్టే చేసాం ఇప్పుడు దాకా. సో మనకి షిఫ్ట్ ఎంత కావాలి? 2 కావాలి. సో దానికి ఏం చేయాలి మనము? సో ఈ షిఫ్ట్ ఇంకొకసారి చేయాల్సి ఉంటుంది. సో 1, అగైన్ 0, అగైన్ 1, అగైన్ 1, అగైన్ 0, అగైన్ వేకెంట్ ప్లేస్లో 0. సో వీటి వాల్యూని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే, ఈ వాల్యూని ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? 1 ఉన్న ప్లేసెస్లో వాల్యూస్ చెక్ చేయండి. 2 పవర్ 5 ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్. 2 పవర్ 5 వాల్యూ 32 ప్లస్ 2 క్యూబ్ వాల్యూ 8 ప్లస్ 2 స్క్వేర్ 4. టోటల్ 44.
సో 44 is the binary value, sorry, decimal value, right? So what is b value here? b equal to 44. సో ఇలా లెఫ్ట్ షిఫ్ట్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో యాక్చువల్గా ఇంత పెద్ద ప్రాసెస్ చేయకుండా దీనికి ఆల్టర్నేటివ్ ప్రాసెస్ కూడా ఉంది. ఏంటి అంటే అది, ఫర్ ఎగ్జాంపుల్ b ఈక్వల్ టు a ఇంటూ 2 పవర్ k. సో దిస్ ఈస్ ద షార్ట్ కట్. వాట్ ఈస్ k హియర్? k ఈజ్ నథింగ్ బట్ ఎన్ని షిఫ్ట్స్ కావాలి, షిఫ్ట్స్ ఎన్ని కావాలని ఫైండ్ అవుట్ చేయడం. క్లియర్? ఇది షార్ట్ కట్లో చేసేసచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 11 ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 11 ఇంటూ 4 44. సో 44 స్టోర్ అవుతుంది బీలో. సో ఇలా గో చేయొచ్చు లెఫ్ట్ షిఫ్ట్ని, రైట్? నా కమింగ్ టు రైట్ షిఫ్ట్. సో సేమ్ లెఫ్ట్ షిఫ్ట్ ఎలా చేసామో అలానే రైట్ షిఫ్ట్ కూడా చేస్తాం. సో చెక్ చేయండి. సో ఏ ఈక్వల్ టు అగైన్ 11 తీసుకుంటున్నా, ఇదే 11కి రైట్ షిఫ్ట్ చేద్దాం అంటున్నా. రైట్ షిఫ్ట్ ఆఫ్ 2. మీకు 2 కావాలంటే 2, 3 కావాలంటే 3, 4 కావాలంటే 4. మాకు ఎంత నెంబర్ కావాలంటే అన్ని రైట్ షిఫ్ట్స్ చేసుకోవచ్చు, ఐదర్ లెఫ్ట్ షిఫ్ట్ ఆర్ రైట్ షిఫ్ట్, రైట్? నా సో దీనికి చెక్ చేయండి. ఎలా చెక్ చేస్తామంటే ఏ ఈక్వల్ టు 11 అన్నప్పుడు ఈ బైనరీ వాల్యూ 1011 అవుతుంది, రైట్? 1011. సో ఇక్కడ ఏం చెక్ చేస్తారు? రైట్ షిఫ్ట్ అన్నప్పుడు ఇందాక మనం ఏదైతే చేసామో సేమ్ అలానే. సో అగైన్ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4, 2 పవర్ 5, సో 2 పవర్ 4, 2 పవర్ 5, 2 పవర్ 6, రైట్? సో ఈ వాల్యూస్ని మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే ప్లేస్ చేసుకున్నా. నా రైట్ షిఫ్ట్ అన్నారు అంటే ఈ షిఫ్టింగ్ రైట్ సైడ్కి జరగాలి. సో 1 0 1. సో ఈ 1 కంప్లీట్లీ బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిన వాటిని పట్టించుకోవద్దు, జస్ట్ అవాయిడ్ ఇట్. సో అగైన్ ఇంకొక షిఫ్ట్ చేయాలి, 2 షిఫ్ట్స్ కాబట్టి. సో 1 0 1. సో ఈ 1ని కూడా వదిలేసేయండి. నా వాట్ ఈస్ ద వాల్యూ? 2 పవర్ 1, నథింగ్ బట్ 2. 2 ఈజ్ ద డెసిమల్ వాల్యూ, రైట్? సో ఫైనల్లీ బి వాల్యూ ఎంత? 2. సో దీనికి కూడా షార్ట్ కట్లో చేయొచ్చు. ఎలా అంటే ఏ బై 2 పవర్ కే. ఇందాక ఏ ఇంటూ 2 పవర్ కే చేసావు, ఇప్పుడు ఏ బై 2 పవర్ కే చేస్తున్నావు. కే ఈజ్ నథింగ్ బట్ ఎన్ని షిఫ్ట్స్ చేయాలి, 2 షిఫ్ట్సా, 3 షిఫ్ట్సా, 4 షిఫ్ట్స్ అని చెక్ చేసుకుంటుంది. సో దీనికి ఎలా సాల్వ్ చేయొచ్చు? బి ఈక్వల్ టు ఏ. ఏ అంటే ఎంత? 11 బై 2 పవర్ 2, 4 అంటే 11 బై 4 అంటే 2 ఆన్సర్. సో 2 స్టోర్ అవుతుంది. కోషెంట్ రౌండ్ ఫిగర్ తీసుకోవాలి, పాయింట్స్లో తీసుకోవద్దు, ఓకే? సో పాయింట్స్ డివైడ్ చేసి రిమైనింగ్ కోషెంట్ తీసుకోండి. సో ఇది రైట్ షిఫ్ట్. సో నెక్స్ట్ రైట్ షిఫ్ట్ తర్వాత కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్. సో లాజికల్ ఆపరేటర్స్ చెక్ చేయండి. డబుల్ అండ్, డబుల్ ఆర్, నాట్. ఓకే, డబుల్ అండ్, డబుల్ ఆర్, నాట్, ఈ ఆపరేటర్స్. సో వీటిల్లో లాజికల్ ఆపరేటర్స్ కంప్లీట్లీ దేనికి యూస్ చేస్తామంటే కండిషన్స్ని చెక్ చేసుకోవడానికి యూస్ చేస్తాం. సో సింగిల్ అండ్ వచ్చేసి నెంబర్స్ మధ్యలో చేసాము, డబుల్ అండ్ వచ్చేసి కండిషన్స్ మధ్యలో చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ లెట్స్ టేక్ ఇట్ 8, బి వాల్యూ 5. సో ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అండ్ ఏ mod 2 డబుల్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ ట్రూ, ఏ అనేది పెద్దది. అగైన్ ఈ కండిషన్ కూడా ఈవెన్ కాబట్టి ట్రూవే. సో రెండింటిని ఏమంటున్నాడు? అండ్ ఆపరేటర్ ప్లేస్ చేసాం అంటే ఈ రెండు ట్రూ అవ్వాలి, అప్పుడు కంప్లీట్ ట్రూ అవుతుంది. క్లియర్? ఎస్యూమ్ దట్ ఒకవేళ కండిషన్ ఎలా రాయొచ్చు, ఇలా రాస్తే ఏ లెస్ దెన్ బి అండ్ ఏ mod 2 డబుల్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏ లెస్ దెన్ బి అన్నప్పుడు కండిషన్ ఫాల్స్, ఏ mod 2 డబుల్ ఈక్వల్ టు 0 అన్నప్పుడు అగైన్ కండిషన్ ట్రూ. సో ఫాల్స్ అండ్ ట్రూ. సో ఫాల్స్ అండ్ ట్రూ అంటే ఫాల్స్ అయిపోతుంది, రైట్?
సో దిస్ ఈజ్ లాజికల్ ఆపరేటర్, అండ్ ఆపరేటర్. సో ఎప్పుడైనా ఎట్ 2-3 కండిషన్స్ని, కపుల్ ఆఫ్ కండిషన్స్ని ఎట్ చెక్ చేయాలి వ్యాలిడ్ కండిషన్స్ అంటే అండ్ ఆపరేటర్ యూస్ చేస్తాం. నా కమింగ్ టు ఆర్ ఆపరేటర్, సేమ్ ఇవే స్టేట్మెంట్స్ని ఏ గ్రేటర్ దెన్ బి ఆర్ ఏ mod 2 అన్నాను అనుకోండి. సో ఈ కండిషన్ ట్రూ, అగైన్ ఈ కండిషన్ కూడా ట్రూ. సో టోటల్ ఏమైపోతుంది, ట్రూ రిటర్న్ అవుతుంది. రైట్, అగైన్ నెక్స్ట్ వన్, ఏ లెస్ దెన్ బి ఆర్ ఏ mod 2. సో ఇక్కడ ఏ లెస్ దెన్ బి ఫాల్స్, ఏ mod 2 ట్రూ, రిమైనింగ్ 0. సో ట్రూ. సో ఫాల్స్ ఆర్ ట్రూ, ఆర్ ఆపరేటర్ వాడినప్పుడు ఎవరో ఒక్కళ్ళు ట్రూ అయినా చాలు, ట్రూ రిటర్న్ అవుతుంది. రైట్, సో ఇద్దరు ఫాల్స్ అయ్యే కండిషన్స్ చెక్ చేద్దాం. సో ఏ లెస్ దెన్ బి ఆర్ ఏ mod 2 నాట్ ఈక్వల్ టు 0. సో ఈ కండిషన్ ఫాల్సే, ఈ కండిషన్ కూడా ఫాల్సే. సో ఏని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది, నాట్ ఈక్వల్ టు 0 అంటున్నారు. సో టోటల్ ఫాల్స్. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ద నాట్ ఆపరేటర్. సో నాట్ ఆపరేటర్ దగ్గరికి వస్తే సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ mod 2 ఏ లెస్ దెన్ బి అన్న. సో ఈ కండిషన్ నాకు ఏం రిటర్న్ చేస్తుంది, ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఇదే కండిషన్ రాసి నేను ఏ పెద్దది అని మాట్లాడాలి అంటే నాట్ ఆపరేటర్ ప్లేస్ చేస్తే ఫాల్స్ అయిపోతుంది. రైట్, నాట్ ట్రూ. సో నాట్ ట్రూ అన్నది ఏమవుతుంది, ఫాల్స్. సో ఫాల్స్ రిటర్న్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజికల్ ఆపరేటర్స్. క్లియర్? సో ఈ లాజిక్ మొత్తం కంప్లీట్ ఆపరేటర్స్ మీద ఒక సూడో కోడ్ చేద్దాం, చెక్ చేయండి. So A equal to 10, B equal to 5, C equal to 12. Now D equals to A and C plus A plus plus minus C mod B. Next, A equals to, sorry, A minus equals to B plus plus minus 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 C minus D by 3. Next, C equal to A or B, ఇది ఆర్ ఆపరేటర్, బై కాదు. సో A by B, సారీ A or B ప్లస్ D ప్లస్ ప్లస్ మైనస్ C by 3. Now B equal to B left shift of 3. Okay, so next print A plus B plus C plus D and print A greater than B and B less than C. సో చెక్ చేయండి, ఈ సూడో కోడ్కి అవుట్పుట్ ఏంటో చెక్ చేయండి ఒకసారి. సో A B C D అవుట్పుట్. సో 10 5 12. సో D ఈక్వల్ టు A అండ్ C. సో A అండ్ C అన్నప్పుడు ఏమొస్తుంది, 10 12, 10కి 12కి ఆపరేషన్ చేస్తే బైనరీ ఆపరేషన్, 10కి 1010, 12కి 1100. సో దీనికి అండ్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది, 1000. రైట్, సో దీని వాల్యూ ఎంత, 1000 వాల్యూ, డెసిమల్ వాల్యూ 8. సో
A and C 8 plus A plus plus. So A plus plus is post increment, right? So use and then changes. So 10 and then change minus C mod B. C value is 12, 12 mod 5, 2. So total 16. 16 ఇందులో స్టోర్ అవుద్ది డీలో. సో డి వాల్యూ అప్డేటెడ్ టు 16. నెక్స్ట్ వన్ ఏ మైనస్ ఈక్వల్స్ టు. సో ఈ స్టేట్మెంట్ని ఎలా రాయొచ్చు అని చెప్పా, ఇలా ఉన్న స్టేట్మెంట్స్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేసిన స్టేట్మెంట్స్ని కొంచెం ప్రాపర్గా రాసుకోమని చెప్పాను. సో ఏ ఈక్వల్ టు ఏ మైనస్ ఆఫ్ బి ప్లస్ ప్లస్ మైనస్ 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 సి మైనస్ డి బై 3. సో ఇలా రాసుకుంటే ఈజీ అవుతుంది సాల్వ్ చేయడం. సో ఇక్కడ ఏంటి ఏ మైనస్, సో ఎంత ఏ వాల్యూ 11. సో 11 మైనస్ ఆఫ్ 11 మైనస్ ఆఫ్ బి ప్లస్ ప్లస్. సో పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి యూస్ అండ్ దెన్ చేంజ్ 6. నా మైనస్ 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 సి. సో ప్రీ డిక్రిమెంట్ కాబట్టి చేంజ్ అండ్ యూస్ 11 minus d by 3. So d by 3, d value 16, 16 by 3, 5. So total ఎంత 11 minus 5 minus 11 minus 5, minus 5 plus 5 cancel. So minus 11, 11 minus 11 nothing but 22. 22 will store in A. So A value updated to 22. Now C equal to A or B. సో ఏ ఆర్ బి అన్నప్పుడు ఏమవుతుంది 22 ఆర్ 6. సో 22కి బైనరీ వాల్యూ ఏంటి 16 ప్లస్ 4 ప్లస్ 2. సో 16కి 22కి బైనరీ వాల్యూ, రైట్. నెక్స్ట్ 6కి బైనరీ వాల్యూ 0 1 1 0. సో దీనికి ఆర్ ఆపరేషన్ చేస్తే ఏమొస్తుంది 1 0 1 1 0. సో టోటల్ అగైన్ 22 వస్తుంది, రైట్. సో ఈ వాల్యూ 22 ప్లస్ డి ప్లస్ ప్లస్. సో డి వాల్యూ అంతా 16. సో 16 ప్లస్ ప్లస్ అన్నప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి 16 అండ్ దెన్ చేంజ్ మైనస్ సి బై 3. సో సి వాల్యూ ఎంత 11, 11 బై 3 3. సో టోటల్ ఎంత 22 ప్లస్ 16 40, 38, 38 మైనస్ 5 35. సో సి ఈక్వల్ టు 35. నెక్స్ట్ B left shift of 3. What is B value? B value is 6. So left shift of 3 అన్నప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది 6 into 2 cube అని చెప్పా. సో 2 cube వాల్యూ 8, 6 8s are 48. సో B value updated to 48. నెక్స్ట్ A plus B plus C plus D. సో 22 plus 48 70, 70 plus 35 105, 105 plus 17 112. 112 ప్రింట్, సారీ 122 ప్రింట్ అవుతుంది. అండ్ దెన్ ఏ గ్రేటర్ దెన్ బి. సో ఏ గ్రేటర్ దెన్ బి, ఏ పెద్దదా 22 గ్రేటర్ దెన్ 48, కండిషన్ ఫాల్స్. ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అండ్ బి లెస్ దెన్ సి. సో బి ఈజ్ లెస్ దెన్ సి, అగైన్ కండిషన్ ఫాల్స్, బి పెద్దది, రైట్. సో టోటల్ ఏం ప్రింట్ అవుతుంది ఫాల్స్ ప్రింట్ అవుతుంది. సో 122 ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది మీ అవుట్పుట్. క్లియర్? ఒకసారి చెక్ చేయండి. ఇది క్లియర్ అంటే నెక్స్ట్ సెట్ ఆఫ్ థింగ్స్కి వెళ్దాం. గైస్ ఒకసారి చెక్ చేయండి, దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. గైస్ దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే పాయింట్ రేస్ చేయండి, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద వాల్యూస్. అర్థం కాలేదు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద వాల్యూస్ అంటే
మైక్ ఆన్ చేయండి, పర్లేదు. మైక్ ఆన్ చేసి మీ డౌట్ ఏంటి రేస్ చేయండి, పర్లేదు. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫ్రమ్ ద వాల్యూస్ అన్నారు, అదేంటి అర్థం కాలేదు. ఒకసారి మైక్ అన్మ్యూట్ చేసి అడగండి, పర్లేదు. ప్రాపర్గా మీ డౌట్ ఏంటి అడగండి, విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఏ అండ్ సి వాల్యూస్ ఎలా తీసుకున్నారో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏ అండ్ సి వాల్యూస్ నేను బై డిఫాల్ట్గా 10 and 12 తీసుకున్నాను, అక్కడి నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తున్నా. సో అంటే ఏ అండ్ సి ఆపరేషన్కి చేసింది అర్థం కాలేదా మీకు, ఎలా వచ్చిందని? ఓకే, ఏ అండ్ సికి బైనరీ వాల్యూ, అంటే బైనరీ వాల్యూ కన్వర్ట్ చేసి అక్కడి నుంచి ఇంప్లిమెంటేషన్ చేసా. సో చెక్ చేయండి, ఏ వాల్యూ 10, సి వాల్యూ 12 తీసుకున్నాం. సో 10, 12 తీసుకునేటప్పుడు అండ్ ఆపరేషన్ ఎలా చేస్తామో చూడండి. సో ఏ వాల్యూ వచ్చేసి 10, 10కి బైనరీ వాల్యూ కడితే 1010. నో బి వాల్యూకి 12, సో 12 సి వాల్యూకి 12, 12కి 1100. నా ఈ వాల్యూస్కి చెక్ చేస్తే బైనరీ అండ్ ఆపరేషన్ ఏంటి, రెండు వన్స్ ఉంటేనే 1, అదర్ దెన్ దట్ ఆల్ ఆర్ జీరోస్. సో 0 0 0, అగైన్ 1 0 0, 0 1 0, 1 1 1, రైట్. సో ఇదంతా నాకు బైనరీ వాల్యూ. దీన్ని డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 0 ఇంటూ 2 power 0 ప్లస్ అగైన్ 0 ఇంటూ 2 power 1 ప్లస్ 0 ఇంటూ 2 power 2 ప్లస్ 1 ఇంటూ 2 క్యూబ్. సో టోటల్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ 2 4 ప్లస్ 1 ఇంటూ 8, టోటల్ వాల్యూ 8. సో ఇవన్నీ జీరోస్ అవుతాయి, ఇక్కడ టోటల్ 8, రైట్. ఇలా 8 కన్సిడర్ చేసాం బి అండ్ సికి. చెక్ చేయండి, ఇంకేదైనా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఒకసారి చెక్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ లాజికల్ అండ్ బిట్వైజ్ ఆపరేటర్స్? చెక్. బిట్వైజ్ ఆపరేటర్స్ వచ్చి వాల్యూస్కి నెంబర్స్, అంటే ఏవైతే మీరు ఏబీసీ వాల్యూస్ తీసుకుంటున్నారో వాటికి బిట్వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం, బిట్స్ని బేస్ చేసుకొని రన్ చేసేవి. కండిషన్స్ మధ్యలో చేసేవి లాజికల్ ఆపరేటర్స్. సో 2 డిఫరెంట్ కండిషన్స్ని ఎట్ ఈ టైం చెక్ చేసుకునే దగ్గర మనం యూజ్ చేసేది లాజికల్ ఆపరేటర్స్. ఎస్, ఓకే. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ చెక్ చేయండి అవుట్పుట్ స్టేట్మెంట్స్. సో అవుట్పుట్ స్టేట్మెంట్స్ చెక్ చేయండి. దీంట్లో కపుల్ ఆఫ్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ మెయిన్లీ కావాల్సినవి మాట్లాడతా చూడండి. ఫస్ట్ system.out.print ఫాలోడ్ బై, మీరు ఇక్కడ ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తారు. సో ఈ స్ట్రింగ్ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది, రైట్. system.out.print. నెక్స్ట్ సెకండ్ వన్, system.out.println. సో వితౌట్ పారామీటర్స్ పాస్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్, system.out.println of
string. And fourth one, system dot out dot printf. Here ఇక్కడ ప్రాపర్గా సీలో ఎలా ప్రింట్ చేస్తాం అలా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అంటే డబల్ కోట్స్లో డేటా ఇస్తాం అండ్ దెన్ కామా, ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా వేరియబుల్స్ ఇస్తే ఆ వేరియబుల్స్ని పాస్ చేస్తాం. ఓకే, సో వీటిని చెక్ చేయండి. ఫస్ట్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఇది వాల్యూస్ మీకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. ఈ వాల్యూస్ సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతుంది. సో ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 SOP స్టేట్మెంట్స్ అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ప్రింట్ చేసా అండ్ దెన్ సెకండ్ లైన్లో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ చేస్తే ఇక్కడ హలో ప్రింట్ చేస్తున్నా. సో ఈ వాల్యూస్ నాకు అవుట్పుట్ ఎలా వస్తుంది అంటే పక్కనే హాయ్ ప్రింట్ పక్కనే హలో ప్రింట్ అయిపోతుంది. 2 డిఫరెంట్ స్టేట్మెంట్స్గా రాసినా కానీ నీకు పక్కనే ప్రింట్ అయిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్రింట్ స్టేట్మెంట్ జస్ట్ అవుట్పుట్లో ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది సైడ్ బై సైడ్, రైట్. నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ప్రింట్ ఎల్ఎన్. సో ఇదే ఎగ్జాంపుల్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 స్టేట్మెంట్స్కి మధ్యలో ప్రింట్ ఎల్ఎన్ ప్లేస్ చేస్తే, సో ఈ 2 స్టేట్మెంట్స్కి మధ్యలో ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ ప్లేస్ చేద్దాం అంటున్నా. సో ఇక్కడతో అది అయిపోయింది. నెక్స్ట్ వన్, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ ఇలా ప్లేస్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు హాయ్ అనేది ఒక లైన్లో ప్రింట్ అయ్యి యాక్చువల్గా కర్సర్ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది, రైట్. సో ఎప్పుడైతే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఎగ్జిక్యూట్ అయిందో అప్పుడు ఈ కర్సర్ నెక్స్ట్ లైన్కి వస్తుంది అండ్ దెన్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని ప్రింట్ అవగానే హలో అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా ప్రింట్ ఎల్ఎన్ స్టేట్మెంట్ రన్ అవుతాయి. అదే మనం దీన్ని ఇంకొంచెం మార్చి రాయాలి అనుకుంటే ఇలా రాసుకోవచ్చు. ఎలా అంటే చెక్ ఇట్. సో ఇవే స్టేట్మెంట్స్ని కొంచెం లైక్ ఇలా 3 స్టేట్మెంట్స్ కాకుండా జస్ట్ 2 స్టేట్మెంట్స్లో కంప్లీట్ చేసేస్తా చూడండి. సో దీనికి ఇక్కడ ఎల్ఎన్ ఇస్తాను, ప్రింట్ ఎల్ఎన్. అప్పుడు ఏమవుతుంది, హాయ్ ప్రింట్ అయ్యి, సారీ ఇక్కడ కాదు, ఇక్కడ ఫస్ట్ దానికి ఎల్ఎన్ ఇస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ హాయ్ ప్రింట్ అయ్యి కర్సర్ సెకండ్ లైన్కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అంటే ప్రింటింగ్ అయిన తర్వాత కర్సర్ నెక్స్ట్ లైన్కి మూవ్ అవుతుంది ఎల్ఎన్ వల్ల. సో హలో అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. సో ప్రింట్కి ప్రింట్ ఎల్ఎన్ విత్ స్ట్రింగ్కి. ఓకే, నా కమింగ్ టు నెక్స్ట్ వన్, ప్రింట్ఎఫ్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎఫ్ ఆఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కన్నా ముందే నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. లెట్స్ అస్యూమ్ ఫ్లోట్ a ఈక్వల్ టు 10.685 f. సో ఒక 3 వాల్యూస్ లైక్ ఒక 10.68 f, నథింగ్ బట్ 3 డెసిమల్ పాయింట్స్ ఉండే ఒక ఫ్లోట్ వాల్యూని తీసుకున్నా. దీన్ని నేను ప్రింట్ చేయాలి అంటే ఎలా ప్రింట్ చేస్తానో చూడండి. %d ఫర్ ఎగ్జాంపుల్ a ఈక్వల్ టు అని చెప్పి నాకు వాల్యూ కావాలి. అస్యూమ్ దట్ నాకు వాల్యూ ఇలా కావాలి అనుకోండి, a ఈక్వల్ టు 10.685 నాకు అవుట్పుట్ ఇలా కావాలి అన్నప్పుడు దీన్ని ఇలా ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. సో a ఈక్వల్ టు %d. సో మనం ఎలాగైతే మామూలుగా ఏబీ వాల్యూస్ని ప్రింట్ చేయాలంటే డైరెక్ట్గా ప్రింట్ చేసేయచ్చు. కానీ ఇక్కడ ప్రింట్ చేయాలి అంటే a ఈక్వల్ టు %f అని చేయాల్సి ఉంటుంది. ఫ్లోట్ వాల్యూ కదా మనం తీసుకుంది. సో %f అని మెన్షన్ చేయాలి. కామా ఏ వేరియబుల్ ప్రింట్ చేయాలి ఈ %f ప్లేస్లో. సో ఏ వేరియబుల్ ప్రింట్ చేయాలనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ ఉన్న వేరియబుల్ a. సో ఏని ప్రింట్ చేయాలని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో %f, %d, %f వచ్చేసి ఫ్లోట్కి,
%d ఇంటీజర్కి, రైట్? ఇలా ఒక్కొక్క డేటా టైప్కి ఒక్కొక్క ఫార్మాట్ స్పెసిఫైర్స్ వాడుకొని యూస్ చేసుకొని ప్రింట్ చేస్తాం. ఓకే, సో అప్పుడు నాకు ఈ వాల్యూ ఎలా ప్రింట్ అవుతుంది? a ఈక్వల్స్ టు 10.68fగా ప్రింట్ అవుతుంది, రైట్? నా వీటిని ఒకవేళ ఇలా కాకుండా నేను దీన్ని ఇంకా సింపుల్గా రాయాలి అనుకుంటే, అంటే లైక్ అంటే ఈ ఇక్కడ డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని కంట్రోల్ చేయాలి, నాకు 2 డిజిట్స్ చాలు అనుకున్నప్పుడు ఎలా ప్రింట్ చేయొచ్చో చెక్ చేయండి. నాకు ఓన్లీ 2 డిజిట్సే కావాలి అంటే ఇలా ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ printf ఆఫ్ a ఈక్వల్స్ టు %.2f. సో నాకు ఎన్ని డెసిమల్ పాయింట్స్ కావాలి పాయింట్ తర్వాత అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. %.2f కామా ఏ వేరియబుల్ కావాలి, ఏ అనే వేరియబుల్ కావాలి. సో కామా ఏ. నౌ ద అవుట్పుట్ ఈస్ a ఈక్వల్ టు 10.69. సో ఇలా ప్రింట్ అవుతుంది. సో డెసిమల్ పాయింట్స్ని కంట్రోల్ చేయాలి అన్నప్పుడు ఈ ప్రింట్ఎఫ్ మెథడ్ని యూస్ చేసుకుంటాం. సో ప్రింట్ఎఫ్ మెథడ్ ఎప్పుడైతే మనం ఫ్లోట్ వాల్యూస్ని ప్రింట్ చేసేటప్పుడు డెసిమల్ పాయింట్స్ని కంట్రోల్ చేయాలంటే వన్ ఆఫ్ ద వే టు ప్రింట్ దట్ డెసిమల్ పాయింట్స్ని కంట్రోల్ చేసుకుంటూ ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ని యూస్ చేసుకుంటాం. ఓకే, సో ప్రింట్ఎఫ్తో ఇదే కాదు చాలా చేయొచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్, ఓకే, డెసిమల్ పాయింట్స్ని కంట్రోల్ చేయడానికి. నా దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. నెక్స్ట్ టాపిక్ ఏదైనా స్టార్ట్ చేసినా ఈరోజు కంప్లీట్ అవ్వదు. సో విల్ డిస్కస్ టుమారో. డన్ గైస్, థ్యాంక్ యూ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ just drop your message in WhatsApp or Teams. We can respond as soon as possible. Thank you guys.